బ్రేకింగ్ న్యూస్. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసానికి కారణం ఏంటి? విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేశారు. విజయసాయి రెడ్డి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్లో లేని సమయంలో, విదేశాల్లో ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి ఆయన రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టుగా ప్రకటించారు. ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ అధికారిక ట్విట్టర్లో కూడా స్పందించింది. విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసానికి సంబంధించి రాజకీయాలను వదిలేసి బయటికి వెళ్ళిపోతున్న విషయం గురించి ఆల్ ది బెస్ట్ చెప్పింది. విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలేయటం మాకు ఇష్టం లేదు, కానీ ఆయన నిర్ణయాన్ని మాత్రం గౌరవిస్తాము అంటూ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కానీ విజయసాయి రెడ్డి ఎందుకు రాజీనామా చేశారు? ఇప్పటికీ దీనిపైన అన్ని పార్టీలు తలో రకంగా మాట్లాడుతూ ఉన్నాయి. కానీ వ్యక్తిగత కారణాలతో నేను రాజీనామా చేశాను అని విజయసాయి రెడ్డి చెబుతూ ఉన్నారు. విజయసాయి రెడ్డి రాజీనామాపై వైసీపీ అధికారిక ట్విట్టర్ పేజ్లో ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతూనే, మీరు పార్టీలో ఉండాలని అనుకుంటున్నాం, మీరు రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నాం, మీరు పార్టీకి ఎంతో సేవ చేశారు, మూల స్తంభాల్లో ఒకరు అని చెప్తూనే మీరు వెళ్ళాలనుకుంటున్న దారిలో మీరు విజయాలు సాధించాలని కోరుకుంటున్నామంటూ చెప్పారు. కానీ కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇటు విజయసాయి రెడ్డి కూడా స్పష్టమైన కారణం ఏంటో చెప్పలేదు. ఎందుకంటే విజయసాయి రెడ్డి లాంటి నేత, పార్టీలో అంత కీలకంగా ఉన్న నేత, పార్టీలో అలాంటి పదవులు పొందిన నేత, జగన్కి అంత సన్నిహితంగా ఉండే నేత, జగన్తో పాటు కేసులు ఎదుర్కొన్న నేత, పార్టీలో మూలస్తంభంగా ఉన్న నేత ఒక్కసారిగా రాజకీయాల నుంచి దూరం అయిపోయే నిర్ణయాన్ని ఏ కారణము లేకుండా తీసుకోరు అనేదే రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. దీని గురించి ఎవరు కూడా కారణం ఇది అంటే ఎవరో చెప్పలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి త్వరలో బీజేపీలోకి వెళ్ళబోతున్నారు, విజయసాయి రెడ్డిని బీజేపీ త్వరలో ఒక మంచి పదవిలో ఎలివేట్ చేయబోతోంది అంటూ చర్చ జరుగుతుంది. ఆయన ఎప్పుడు వెళ్తారు? ఒక సంవత్సరం తర్వాత వెళ్తారా, 6 నెలల తర్వాత వెళ్తారా, లేదంటే నిజంగానే వెళ్ళకుండా కూడా ఉంటారా? ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయన్ను బీజేపీ ఒక మంచి పదవిలో ఎలివేట్ చేయబోతుంది అనే చర్చ జరుగుతుంది. అదే సమయంలో పార్టీలో ఇమడలేక వెళ్ళిపోయారంటూ మరో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేతిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి రాజకీయాలను వదిలివేయడం గురించి కేతిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, విజయసాయి రెడ్డి ఆల్రెడీ కేసుల్లో ఉన్నారు కాబట్టి ఎక్కడ మళ్ళీ ఈడీ సిబిఐ కేసులు ట్రిగ్గర్ అవుతాయోననే ఆయన పార్టీని రాజకీయాలను వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. బహుశా ఆయన తర్వాత మళ్ళీ ఏదైనా మాట్లాడితే నేను మాట్లాడతాను అంటూ కేతిరెడ్డి కొన్ని వివాదాస్పదంగానే మాట్లాడారు. ఇప్పటివరకు వైసీపీ నేతలు కానీ విజయసాయి రెడ్డి కానీ మాట్లాడని ఒక కోణాన్ని అక్కడ చూపించారు. కేతిరెడ్డి మాట్లాడారు విజయసాయి రెడ్డి రాజీనామా గురించి. ఒకసారి కేతిరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం విజయసాయి రెడ్డి రాజీనామా గురించి. అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే, డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విధేయుడు. కానీ మాకు తెలిసినది ఎంతవరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సెయిల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకి ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ, ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా, ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో చాలా చెప్తున్నారు, కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి? సో చూద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడను. అండ్ కమింగ్ టు ద, నేను యాక్చువల్గా కేతిరెడ్డి మాట్లాడిన మాటలు, విజయసాయి రెడ్డికి కేసుల భయం వెంటాడే అవకాశం ఉంటుంది. కాదు అని చెబుతున్నప్పటికీ ఆయన కొన్ని కేసులు వెంటాడే అవకాశం ఉంది. సిబిఐ, ఈడీ
కేసుల్లో ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అందుకే ఆయన రాజీనామా చేశారు, లేదంటే ఆయన ఇప్పుడు రాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో ఉండి కాదు, ఆయన పూర్తిగా వ్యవసాయ రంగం వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు, వ్యవసాయానికి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. కానీ ఆయన రాజకీయాలు చేయలేక కాదు. కాకినాడ సెస్ గురించి వీటితో పాటు ఇంకా కొన్ని కేసులు కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు జైల్లో కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈడీ సిబిఐ ఈ కేసులను ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టే ఆయన రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నారన్న ఉద్దేశంలో కేతిరెడ్డి మాట్లాడారు. కానీ వైసీపీ నేతలు ఎవరు కూడా ఆ విషయం గురించి మాట్లాడలేదు. మిగిలిన వైసీపీ నేతలు ఎవరు, విజయసాయి రెడ్డి కూడా ఆ విషయం మాట్లాడలేదు, అలాంటి అభిప్రాయాన్ని చెప్పలేదు. మిగిలిన వాళ్ళు మాత్రం కూటమిలో ఉన్నటువంటి మిగిలిన పార్టీల నాయకులు మాత్రం ఈ రకమైనటువంటి అభిప్రాయం చెబుతున్నారు. కానీ ఫస్ట్ టైం కేతిరెడ్డి మాత్రం విజయసాయి రెడ్డి కేసుల భయంతోనే ఆయన బయట రాజీనామా చేశారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయారన్న ఉద్దేశంలో మాట్లాడారు. కేతిరెడ్డి మాట్లాడిన ఈ మాటలపై ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి, వస్తున్న రియాక్షన్స్ ఏంటో వివరించడానికి మా ప్రతినిధి చలనాయుడు మనకు అందుబాటులో ఉన్నారు. చలనాయుడు, నిజమే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాలను వదిలేయడం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. జగన్కి అత్యంత సన్నిహితులు, A2గా జగన్ A1గా ఉంటే A2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. జగన్తో పాటు ఆయన కేసులను ఎదుర్కొన్నారు, పార్టీలో ఒక మూల స్తంభంగా ఉన్నారు. ఒక్కసారిగా రాజకీయాలను వదిలేశారు, వ్యక్తిగత కారణాలు, వ్యవసాయం అంటూ ఉన్నారు. సో మిగిలిన కూటమిలో ఉన్నటువంటి పార్టీ నేతలు మాత్రం దానికి రకరకాల కారణాలు చెప్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం విజయసాయి రెడ్డి మా పార్టీకి అవసరమే, ఆయన వెళ్ళిపోవడం ఇష్టం లేదు, కానీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ చెప్పారు. కేతిరెడ్డి మాత్రం మిగిలిన నేతల కంటే భిన్నమైన వాయిస్ను వినిపించారు. ఈడీ సిబిఐ కేసులు త్వరలో వచ్చే అవకాశం ఉంది, వాటి గురించే వెళ్ళిపోయారని అనుకుంటున్నాను అని. సో కేతిరెడ్డి అభిప్రాయాన్ని ఎలా చూడాలి, కేతిరెడ్డి చేసిన ఈ వీడియోపై ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? రోహిత్, మొత్తం మీద ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఫేస్బుక్ వేదికగా 3 అంశాలపై ఆయన స్పందించినటువంటి నేపథ్యం, బ్యాలెట్ పేపర్స్, మరియు నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య అంశం, మరొక అంశం మేజర్ గా ఇప్పుడు విజయసాయి రెడ్డి అంశం అనేది కీలకంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి అంశం అనేది వైసీపీ ఎలా చూస్తుంది అనేది నిన్నటి వరకు అది కొంచెం క్వశ్చన్ మార్క్ గా ఉంది. కాకపోతే ఈ రోజు పార్టీ కూడా స్పందించినటువంటి నేపథ్యంలో, కాకపోతే అతనికి ఏదైతే ఉందో పార్టీ అధికారంలో రాకముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అతనికి కల్పించినటువంటి పదవులు కావచ్చు, లేదంటే అతనికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు మొత్తం మీద కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అయితే స్పందించినటువంటి నేపథ్యంలో చూస్తే మాత్రం ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా, ఏ అయినా కూడా సిబిఐ కావచ్చు, లేదంటే ఈడీలు కావచ్చు, వీటి మీదే ఆధారపడి ఉంటుంది. వీటి వల్ల చాలా మంది ఎన్నో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. కాకపోతే మాత్రం ఇది ఇంటర్నల్ గా మిగతా పార్టీలు, వైసీపీ కాకుండా మిగతా పార్టీలని అనేక యాంగిల్స్ లో మాట్లాడుతున్నాయి, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే విజయసాయి రెడ్డి స్పందించిన తీరు, నేను ఇక్కడ రాజకీయాల్లో ఉండట్లేదు, నేను వ్యవసాయం చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని స్పందించిన తీరు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి డౌట్ గానే ఉంది. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది. ఎందుకంటే దీని వెనక ఏం జరుగుతోంది, విజయసాయి రెడ్డి ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారు అంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి అంశం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితుల్లోనే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్పందించిన తీరు అయితే మాత్రం ఇది విజయసాయి రెడ్డితోనే ఆగుతుందా, సిబిఐ కావచ్చు, లేదంటే ఈడీ అంశాలు కావచ్చు, ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తుందా అనేది మాత్రం బాగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కరెక్ట్ గానే మాట్లాడారు అని కొంతమంది మీకు జిల్లా వ్యాప్తంగా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఏ పార్టీ వచ్చినా కూడా అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇతర ఏదైతే ఉందో ప్రతిపక్ష పార్టీ నాయకులను కేసుల రూపంగా కావచ్చు, లేదంటే ఏదో ఒకటి ఆస్తుల విషయంలో కావచ్చు, లేదంటే వ్యాపారాల విషయంలో కావచ్చు, కార్నర్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే విజయసాయి రెడ్డిని కూడా ఆ రకంగా ఇంటర్నల్ గా ఏదో కార్నర్ చేసి ఉంటేనే విజయసాయి రెడ్డి ఆ రకంగా, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు, కేసుల విషయంలోనూ వెంటే ఉన్నారు, అధికారంలోకి వచ్చినప్పుడు వెంటే ఉన్నారు, ఆ అధికారం రాకముందు విజయసాయి రెడ్డి జగన్ వెంటే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నిర్ణయం తీసుకోవాల్సినంత ఇష్యూ ఏంటి అని చూస్తే మాత్రం ఇంటర్నల్ గా సంథింగ్ ఎల్స్ అనేది చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రోహిత్, అంటే కేతిరెడ్డి ఒక రకంగా విజయసాయి రెడ్డిని పై ఈడీ సిబిఐ కేసు ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చెప్పినట్టుగానే మనకు కనిపిస్తుంది. ఒకవేళ అలా ట్రిగ్గర్ అయితే మళ్ళీ వైసీపీ నుంచి ఆయనకు సపోర్ట్ రాదు అనే ఉద్దేశంలో విజయసాయి రెడ్డి ఉన్నారు అనే భావించాల్సి ఉంటుందేమో అనే అర్థంలో కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఎటువంటి కేసులైనా పార్టీ నేతలు ఎదుర్కొంటామనే సంకేతాలను ఇస్తుంటుంటారు సహజంగా. కానీ ఇక్కడ విజయసాయి రెడ్డి కేసుల గురించి మాట్లాడలేదు, వైసీపీ నేతలు చేసిన ట్వీట్లో కూడా కేసుల గురించి మాట్లాడలేదు. కానీ కేతిరెడ్డి మాత్రం ఆ కేసుల గురించి మాట్లాడారు. సో ఇది ఒక పార్టీ లైన్ ఆయన దాటి మాట్లాడారని అనుకోవాలా?
అది కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అది వ్యక్తిగతం అని ఆయన అంశాలు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇది ప్రతిసారి ఏ పార్టీ మారినా కూడా కొన్ని చోట్ల అంటే ఆల్మోస్ట్ అన్ని పార్టీలని ఒప్పుకున్నట్టే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కూడా. ఎందుకంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా నాయకులని కామన్ గా జరిగేది ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అన్నట్టుగానే మాట్లాడారు. కాబట్టి అది ఆయన వ్యక్తిగతం. కాకపోతే మాత్రం ఇది పార్టీ లైనా కాకపోతే ఇంకా ఏంటి అనేది ఇంకా కొంతమంది నాయకులు రేపు ఎల్లుండి స్పందించే అవకాశం ఉంది అని చెప్పేసి వైసీపీలో శ్రేణి నాయకులు కూడా. ఎందుకంటే విజయసాయి రెడ్డిని పోగొట్టుకునే అంశం ఒకటైతే ఇతను ఎందుకు వెళ్తున్నాడు అనేది మరొక అంశం. ఇటువంటివన్నీ పెద్ద ఎత్తున, ఎందుకంటే ఇంటర్నల్ గా పార్టీలో అయితే మాత్రం పై నుంచి కింది దాకా అయితే మాత్రం చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ విజయసాయి రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు అంటే విజయసాయి రెడ్డితో ఇలా తీసుకోవడం వల్ల ఇక్కడితో ఆగిపోతుంది. ఇంకా ఏమైనా ఉందా, ఏంటి ఎక్కడి వరకు ఏ నాయకుడిని టార్గెట్ చేయబోతున్నారు? ఎస్పెషల్లీ అధికార పార్టీ నాయకులు కావచ్చు, అంటే ఎవరైతే అధికారులు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికి దారితీస్తున్నాయి, ఏం జరుగుతోంది, ఈ తొందరలో ఏమైనా మనం వార్త వినపుతున్నామా, ఇటువంటివన్నీ కూడా బాగా వైసీపీలో అయితే చర్చ జరుగుతుంది. రైట్, అసలు పార్టీపై కేతిరెడ్డి అభిప్రాయం ఏ విధంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలతో? కేతిరెడ్డి ఎస్పెషల్లీ ప్రతిసారి ఎందుకంటే ఫేస్బుక్ వేదికగా ఏ అంశం పైన కూడా వ్యక్తిగతంగానే స్పందిస్తున్నటువంటి నేపథ్యం. చాలా సార్లు కూడా ప్రభుత్వం మీద కావచ్చు అంటే ఇతర అంశాలపైన కూడా చర్చించిన ఆయన బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. ఈ రోజు అయితే మాత్రం ఎస్పెషల్లీ విజయసాయి రెడ్డి అంశం అనేది తీసుకురావడం. ఎందుకంటే అంతకుముందు చాలా మంది నాయకులు బయటకు పోయినప్పుడు కూడా ఎక్కడ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి స్పందించలేదు. ఎస్పెషల్లీ ఏటుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి అంశం అనేది మరి తనకి ఏదైనా ఇంటర్నల్ సమాచారం ఉందా, ఢిల్లీ స్థాయిలో ఏం జరుగుతుంది అనేది కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి ఏమైనా సమాచారం ఉందా, లేకుంటే జనరల్ గా జరిగాయి ఎందుకంటే పార్టీలు మారింది, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరిగే అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాడా, ఢిల్లీ స్థాయిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉండి మాట్లాడాడా అనేది కూడా చర్చ జరుగుతుంది. రైట్, చాలా నాయుడు. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి కేతిరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలే చేశారు. విజయసాయి రెడ్డి ఇప్పటికే కొన్ని కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు. జగన్తో పాటు ఆయన కేసులను ఎదుర్కొన్నారు, జైలుకి వెళ్ళారు, పార్టీలో మంచి ప్రాధాన్యతను కూడా పొందారు. ఇప్పుడు కాకినాడ సెజ్ విషయంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో ఈడీ, సిబిఐ లాంటివి దర్యాప్తు సంస్థలు ఈ కేసులను ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి విజయసాయి రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకున్నారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోయారు అనే అర్థంలో కేతిరెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు వైసీపీ కూడా స్పందించింది విజయసాయి రెడ్డి రాజీనామాపై. విజయసాయి రెడ్డి రాజీనామా గురించి పార్టీ అధికారిక ట్విట్టర్ పేజ్లో ఒక విషయాన్ని పోస్ట్ చేసింది. ఆల్ ది బెస్ట్ చెప్తూనే మీరు పార్టీని విడిచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, పార్టీకి మూల స్తంభాల్లో ఒకరుగా ఉన్నారు, పార్టీ జయాపజయాల్లో మీరు పార్టీతో నడిచారు, మీ సేవలు పార్టీకి అవసరం అని అంటూనే మీ చాయిస్ని మాత్రం మేము గౌరవిస్తూ ఉన్నాము, మీరు తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తున్నాము, మీరు వెళ్ళే దారిలో మీరు ఎన్నో విజయాలను పొందాలని కోరుకుంటున్నాము అని ఆల్ ది బెస్ట్ చెప్పినట్టుగానే ఒక పోస్ట్ కూడా చేశారు. అదే సమయంలో మిగిలిన పార్టీ నేతలు బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, టీడీపీ నేతలు కావచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. విజయసాయి రెడ్డి లాంటి నేతే వైసీపీని వదిలేశారంటే పార్టీలో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని. మరికొంతమంది చెప్తున్నారు విజయసాయి రెడ్డికి బీజేపీ నుంచి ఒక మంచి ఎలివేషన్ రాబోతుంది, ముందస్తుగానే ఇది వైసీపీ ప్లాన్లో భాగంగానే ముందుగా రాజకీయాలకు దూరం చేసి ఆ తర్వాత ఒక సందర్భంలో బీజేపీకి దగ్గర అవుతారు, ఆ తర్వాత బీజేపీ నుంచి మంచి ఎలివేషన్ వస్తుంది, అది వైసీపీకి ఉపయోగపడే విధంగా విజయసాయి రెడ్డి చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఆ ప్లాన్లో భాగంగానే ఈ రూట్ మ్యాప్ చేశారు, ఈ రకమైన మ్యాప్ చేశారు అంటూ కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ కేతిరెడ్డి మాత్రం ఈ వాదనలన్నిటికంటే భిన్నంగా మాట్లాడారు. ఆయన కేసులను ఎదుర్కోబోతున్నారు, ఈడీ, సిబిఐ కొద్ది రోజుల్లో ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది, ఆ కేసులను ట్రిగ్గర్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన ఈ రాజకీయ సన్యాసం తీసుకున్నారు, రాజకీయాల నుంచి వెళ్ళిపోతున్నారు. ఈ వయసులో ఆయన రాజకీయాలు చేయలేక కాదు అంటూ విజయసాయి రెడ్డి మాట్లాడారు. సరిగ్గా ఇక్కడే ఈ మాటలను బేస్ చేసుకునే చాలా విశ్లేషణలు వినిపిస్తున్నాయి, చాలా రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. విజయసాయి రెడ్డి పార్టీలో అంత కీలకమైనటువంటి బాధ్యతలను తీసుకున్నారు, కీలకమైనటువంటి వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు, కీలకమైనటువంటి పదవులు తీసుకున్నారు. ఉన్నటువంటి ఒక్కసారిగా రాత్రికి రాత్రి రాజకీయ సన్యాసం తీసుకోవడం అంటే అది కేవలం వ్యక్తిగత కారణాలతోనో మామూలుగానో తీసుకున్న నిర్ణయం కాదు. ఇది కేవలం ఏదో అంతర్మతనం చెందో లేకపోతే అత్యంత దూరదృష్టితో కూడినటువంటి ఒక ప్రణాళిక ప్రకారమో తీసుకున్న నిర్ణయమే అంటూ చర్చలు జరుగుతున్నాయి. కానీ కేతిరెడ్డి మాత్రం ఈ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయంలోనే ఆయన రాజీనామా చేశారని అనుకుంటున్నాను, ఆయన రాజకీయాలు వదిలేశారని అనుకుంటూ ఉన్నాను అని కేతిరెడ్డి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా, ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విధేయులు. కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, ఆయన జైల్లో పెట్టిన తర్వాత, జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్, ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా, ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో చాలా చెప్తున్నారు, కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తికి మనం ఎందుకు మళ్ళీ మాట్లాడాలి. సో చూద్దాం, మళ్ళీ ఆయన మాట్లాడితే ఆయన గురించి మాట్లాడను. అండ్ కమింగ్ టు నేను యాక్చువల్గా ఈ వీడియో పెట్టడానికి 3 రోజులు 4 రోజుల ముందే. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university.